సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువగా నమోదైంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు భారీ సంఖ్యలో రావడంతో పోలింగ్ శాతం పెరిగినట్టు తెలుస్తుంది. జనాలు ఉదయం నుంచే భారీగా క్యూలో నిలబడి ఓటేశారు. 80% పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు 68% పోలింగ్ నమోదవగా రాత్రి వరకు అది 80%కి చేరుకుంది. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ సరళిలో అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో 63.1% నమోదు జరగగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా ధర్మవరంలో 88% పోలింగ్ జరిగింది. అతి తక్కువగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో 58.95% ఓటింగ్ పోలైంది. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధికంగా అమలాపురంలో 83.19% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖపట్నంలో 68% జరిగింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువగా నమోదైంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు భారీ సంఖ్యలో రావడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. జనాలు ఉదయం నుంచే భారీగా క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. 80%కి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజు, నిజంగానే గతం కంటే ఈసారి పోలింగ్ అనేది కొంచెం ఎక్కువగానే నమోదవుతున్నట్టు కూడా ఈసీ అంచనా వేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే వచ్చిన ఈ పోల్ సంబంధించి కూడా చూసుకుంటే కనుక దాదాపుగా 79% కూడా నమోదైనట్టు కూడా చెప్తా ఉన్నాను. అంటే 12 గంటల వరకు కూడా ఇది వచ్చిన రిపోర్ట్ ఇది 12 గంటల నుంచి కూడా కొంత పోలింగ్ జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా 80% పైగానే అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే 2019 అయితే 79% కూడా ఇటు పోలింగ్ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి కూడా ఉంది. ఈసారి 79 కంటే అధికంగా 2-3% అధికంగా అంటే 80%కి పైగానే పోలింగ్ నమోదే అంచనా ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అత్యధికంగా మనం చూసుకుంటే కనుక ఒకసారి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అత్యధికంగా నమోదవడం జరిగింది. 83.19% కూడా నమోదవడం జరిగింది. అది అత్యల్పంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా 63.19% కూడా నమోదవడం జరిగింది. అత్యధికంగా ఈ శాసనసభ చూసుకుంటే కనుక ధర్మవరం నియోజకవర్గంలో కూడా అత్యధికంగా 88% కూడా పోలింగ్ నమోదవడం జరిగింది. అలాగే అత్యల్పంగా విశాఖపట్నం సౌత్ లో కూడా 58.95% కూడా నమోదవడం జరిగింది. ఇలాగే పార్లమెంట్ వైజ్ గా మనం చూసుకుంటే కనుక అత్యధికంగా కూడా అమలాపురం పార్లమెంట్ లో అత్యధికంగా నమోదవడం జరిగింది. 83.19% కూడా నమోదవడం జరిగింది. అత్యల్పంగా కూడా విశాఖపట్నం పార్లమెంట్ లో కూడా 68% కూడా నమోదవడం జరిగింది. ఉదయం 7 గంటలకు కూడా పోలింగ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కూడా గంటన్నర లేటుగా కూడా కొన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ అనేది కొంచెం డిలే అవడం కూడా జరిగింది. అక్కడ ఏదైతే పోలింగ్ డిలే అవడం జరిగిందో అక్కడ జనాలు కూడా క్రౌడ్ మార్నింగ్ నుంచి అంటే 6:30 నుంచే క్రౌడ్ ఓటర్లు వేసేందుకు కూడా క్రౌడ్ రావడం జరిగింది. 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు వదిలిన తర్వాత ఈవీవీ ప్యాడ్లు కానీ ఇట్లు ఈవీఎం మిషన్లు కానీ కొంచెం సాంకేతిక సమస్యలు రావడంతో కూడా ఇబ్బందికర వాతావరణంలో కూడా 1 గంటన్నర డిలే కూడా జరగడం జరిగింది. తర్వాత మధ్యలో కూడా ఈవీఎంలు కొంత ట్రబుల్ ఇవ్వడం జరిగింది. అధికారులు వాటిని పావు గంట అర్ధ గంటలో కూడా వాటిని సొల్యూట్ చేసినప్పటికీ కూడా ఓటర్లకు సంబంధించి అక్కడ కొంచెం ఇబ్బందికర వాతావరణం ఎదురవడం జరిగింది. ఎందుకంటే కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదంటూ కూడా కొంతమంది ఓటర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సుమారు 4 గంటల వరకు కూడా మేము లైన్ లో నుంచొని ఓటు వేయాల్సిన పరిస్థితి ఈసారి కలిగిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఓటు హక్కు అనేది మేము కంపల్సరీగా వినియోగించుకోవడానికి కేంద్రాల వద్దకు వచ్చామంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇలాగే దాదాపు 10 గంటల నుంచి కూడా 12 గంటల సమయంలో కూడా నైట్ అర్ధరాత్రి సమయంలో కూడా పోలింగ్ అనేది కొన్ని కేంద్రాల్లో జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా కొంచెం రావాల్సిన పరిస్థితి కాబట్టి దాదాపుగా 80% పైగా కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఈసీ అంచనా వేస్తూ ఉంది. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.